ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. కులగణన సర్వేలో బీసీల జనాభాను తగ్గించి చూపించారన్నారు. ప్రజా వ్యతిరేకత నుంచి దృష్టి మార్చలేదందుకు కాంగ్రెస్ యత్నిస్తోందని చెప్పారు. బీఆర్ఎస్ కు పట్టిన గతే త్వరలోనూ కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందని విమర్శించారు. గడిచిన 75 ఏళ్లు ఎప్పుడూ ఇలాంటి బడ్జెట్ రాలేదని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. విమర్శలు చేసే ముందు కాంగ్రెస్ చెప్పిన 6 గ్యారంటీల గురించి మాట్లాడాలన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలన పూర్తిగా గాడి తప్పింది. దానికి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక సంఘటనలే ఉదాహరణ. ఈరోజు బీసీలకు సంబంధించినటువంటిది ఎంత పెద్ద మోసం చేశారు. 10 సంవత్సరాలలో పెరగాల బీసీల సంఖ్య, కానీ సర్వేలో తగ్గించి చూపించారు. అది అసలు ఎక్కడన్నా సాధ్యమవుతుందా? ఏ రకంగా మీరు బీసీలని మోసం చేయదలుచుకున్నారు? ఏ రకంగా తెలంగాణ ప్రజల్ని మోసం చేయదలుచుకున్నారు? బీసీ సబ్ కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు? లేరా బీసీలు? బీసీల బాధలు బీసీలకు తెలుస్తాయి కదా, దానికి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికే ఇచ్చినటువంటి 6 గ్యారంటీలని అమలు చేయలేనటువంటి దుస్థితిలో ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది. అంతర్గతంగా చేసుకుంటున్నటువంటి సర్వేల మీద కూడా పూర్తిగా వ్యతిరేకత ఉన్నది. మంత్రుల మధ్యన సయోధ్య లేదు. ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తున్నారు. ఇదంతా కూడా గమనించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోవాలా, ఇవన్నీ కూడా ప్రజలు గమనించద్దన్న ఒక ఆలోచనతోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మీద రాద్ధాంతం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే, నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే అసెంబ్లీని ప్రత్యేకంగా ఈ బడ్జెట్ మీద మీరు చర్చ పెట్టండి. మేము పైసాతోనే లెక్క చెప్తాం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ